జరిగితే మాత్రమే నమ్మటానికి అవకాశం. శాంతిప్రసాద్ గారు, అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమి సంబంధించిన నాయకుడిగా మీరు ఒక కంక్లూజన్ ఇవ్వండి. అరెస్టులు జరిగితే నాకైతే నమ్మకం లేదంటున్నారు కృష్ణాంజలి గారు. జరగాలని వన్ వర్డ్ కాదు, కనీసం 3 నిమిషాలు ఇవ్వండి. ఒక విషయం, ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పినట్టు డిజిటల్ ట్రాన్సాక్షన్, నాన్ డిజిటల్ ట్రాన్సాక్షన్, అది వన్ ఆఫ్ ది సైడ్ అంతే. ఆ కోణాల్లో ఒక్కొక్క కోణం మాత్రమే. రెండోది ఏంటంటే, అసలు లిక్కర్ అనేది ఒక పాలసీ డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి. ఇక్కడ విజయసాయిరెడ్డి చెప్పిన దాని ప్రకారం ఏంటి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, ఈ 5గురు కూర్చొని, అంటే లిక్కర్ పాలసీకి అబ్కారీ శాఖకి సంబంధం లేదు. తీసుకోవాల్సిన ఎవరు? అబ్కారీ శాఖ మంత్రి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, లేదా దానికి సంబంధించిన సంబంధిత అధికారులు. వారెవ్వరూ ఇందులో లేని వ్యక్తులు ఒక లిక్కర్ పాలసీని ఖాయం చేసి అది ప్రభుత్వ పాలసీ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. బేసికల్ గా అక్కడ మొట్టమొదటిగా తప్పు జరిగింది. ఇది విజయసాయిరెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఇకపోతే డిజిటల్ ట్రాన్సాక్షన్, నాన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఒక పార్ట్ మాత్రమే. అసలైన పార్టీ ఏంటంటే ఈ కసిరెడ్డి అనే అతని దగ్గరే ఇంత అమౌంట్ దొరికింది. కానీ ఇందులో పాత్రదారులు ఎంతమంది ఉన్నారు, అసలు సూత్రధారులు ఎవరున్నారు, ఈ రెండు బయటకు రాదు. ఇప్పుడు పాత్రదారులు మాత్రమే బయటకు వచ్చారు, సూత్రధారులు రేపు రాబోతున్నారు. అది ఖచ్చితంగా సూత్రధారుల దాకా వెళుతుంది. తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టి ఆ వ్యక్తి దగ్గరికి వెళుతుంది. చెప్పండి పేరు డైరెక్ట్ గా. జగన్ రెడ్డి. ఇప్పుడు ఈ ధనుంజయ రెడ్డి, ఈ కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరు మనుషులు, ఎవరి దగ్గర ఉన్నారు? వాళ్ళకి లెక్కర్ తప్పనేంటి? రాజ్ కసిరెడ్డి ఐటీ సలహాదారు, అతనికి లెక్కర్. వీళ్ళందరూ ఏమని కన్ఫెషన్ ఇచ్చారు? వాళ్ళ ఇది చూసుకుంటే, పైగా కసిరెడ్డి ఏమని చెప్పాడు? జగన్ రెడ్డి తనకు చెప్పాడని. ఏమని? పార్టీ ఫండ్ దీని నుంచి సృష్టించమన్నాడని. అసలు ప్రభుత్వం సంబంధించిన ఆ లెక్కర్ దాంట్లో పార్టీ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కదా పెద్ద $1 మిలియన్ ప్రశ్న. అవును. సో రైట్, మొత్తానికి అయితే తాడేపల్లి ప్యాలెస్ ని కంపల్సరీగా తాకింది ఈ వ్యవహారం. ఇకపోతే ఒక చిన్న మాట, నారాయణ కోసం మాట్లాడతా. నీ సింపతి నీకు సానుకూలంగా, నీకు అనుకూలంగా ఒక మాట మాట్లాడతా. పాపం నారాయణమూర్తి కోడికూర తినాలనుకున్నాడు, 30 రూపాయలు పెరిగిందని కోడికూర తెల్లపోయాడు. కోడిగుడ్డు కూరలో ఉడుకుతున్నాడు. కాబట్టి కోడికూర తెల్లపోయినా, కూర కూడా తెల్లపోయిన మా నారాయణమూర్తికి మీ ద్వారా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా చేయగలుగుతారు. ఎందుకంటే 14-19 ఇవన్నీ మీ పేరు మీ వల్ల కాదు. రైట్ నారాయణమూర్తి గారు, చూద్దాం ఏం జరిగిందో. సో మొత్తానికి నారాయణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు కనుక మద్యం కుంభకోణ వ్యవహారంలో ఆయన కనుక అరెస్ట్ అయితే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తారనేది కూడా కాస్త, దాని మీద కూడా ప్రభుత్వం కాస్త ఆలోచించాలి. ఎందుకంటే ఆయన ఒక చరిష్మా ఉన్న లీడరు, 40% ఓట్ బ్యాంక్ ఉంది. అంత ఈజీగా ఆయన్ని కట్టడి చేయాలని అయితే మరి ఈ ప్రభుత్వం చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు ఇప్పటికి. చూద్దాం మరి ఏ మేరకు ఈ వ్యవహారం ఒక దానికి వెళ్తుందో. సమయం లేదండి. వైసీపీ దొంగలు ఎవరు తప్పు చేసినా ఈ కూటమి వదిలిపెట్టదు. అందరూ వస్తా ఉన్నారు. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. శాసనాల వీరబ్రహ్మం గారు, కృష్ణాంజలి గారు, శాంతిప్రసాద్ గారు, నారాయణమూర్తి గారు, అందరికీ పేరు